ఏంటి 16 months అంట. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ ఎంత 16 months. 16 months నేను 4748.24 రూపీస్ అనేది పే చేస్తూ వెళ్ళాలి ఎవ్రీ 16. నెక్స్ట్ ఏంటంటే ఒక టప్పులు ఇచ్చాడు అన్నాడు. టప్పుల్లో ఫస్ట్ ఏమన్నాడు అప్డేటెడ్ ఇంట్రెస్ట్ 4.3 అంట, అంటే 4.6 నుంచి 4.3. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2nd month to 11th month వరకు నేను అప్లై చేయాలి. ఓకే, అండ్ సెకండ్ ఇంకోటి కూడా ఇచ్చాడు 6.02 అంట ఇంకొక ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి 6 month నుంచి 14th month వరకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 month అనేది మనం క్రియేట్ చేద్దాం. 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14. ఓకే, సో ఇతను ఏం చెప్పాడంటే 4.3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2 to 11. 4.3 అన్నాడు 2 to 11 ఎంతమా 4.3. నెక్స్ట్ 6.02 6 to 14. అగైన్ మార్చేసాడు, షఫుల్ చేసి 6.6 to 11 అంట. 6 to 11 అయినా 6 to 14. వాల్యూ ఎంత 6.02. ఇప్పుడు ఈ సెకండ్ వాల్యూ ఎప్పుడైతే 6 to 14 మనం చేసామో ఈ 4.3 అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. అప్పుడు 4.3 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లికేబుల్ అవుతుందంటే 4.3 2 to 5 వరకు రిమూవ్ అయిపోతుంది. 4.3 రిమైనింగ్ ఉంది కదా 1 to 15 16 ఉంది కదా, డిఫాల్ట్ ఎంత ఇచ్చాడు 4.66 ఇచ్చాడు. ఫస్ట్ మంత్ ఎంత పే చేయాలి 4.66 అండ్ రిమైనింగ్ 4.66 4.66 ఇవి. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చెప్పాడు 4748.24 4748.24. సో ఫస్ట్ మంత్ ఇంత పే చేసి ఇంత ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఇస్తుంది 4.66% అనేది. టోటల్ యాడ్ చేయండి. సో టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఫైనల్ అమౌంట్ మీకు తెలుస్తుంది. తర్వాత సెకండ్ మంత్ కి 4.748 అమౌంట్ యాడ్ చేసి ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసి బ్యాంక్ లో టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇలా మొత్తం 16 months అయితే నేను క్యాలిక్యులేట్ చేయాలి. అండర్స్టూడ్ క్వశ్చన్? హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీవన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, సో లెట్స్ కోడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్పాడు, ఇన్పుట్స్ ఏం చెప్పాడు, పి అనేది ఇన్పుట్ తీసుకోవాలి. క్యాపిటల్ పి అంటే ప్రిన్సిపల్ ఏ ఫార్మేట్ లో ఉంది, ప్రిన్సిపల్ ఫ్లోట్ ఫార్మేట్ లో ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ ఫ్లోట్ ఫార్మేట్. ఓకే, ఐ హావ్ టేకెన్ ఫ్లోట్. నెక్స్ట్ ఇంకేముంది, ఇంట్రెస్ట్ కూడా ఫ్లోట్ ఫార్మేట్ లో ఉంది కదా, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఓకే ఆర్ కూడా తీసుకున్నాం. లాస్ట్ కూడా ఏదో టెన్యూర్ ఏదో ఉంది కదా, టీ. ఇది ఇంట్ ఐ గెస్ ఇంటిజర్ ఫార్మేటే కదా ఉండేది. డ్యూరేషన్ 1.2 month ఇలా ఏమి ఇవ్వలేదు కదా. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏం చెప్పాడు, ఏదో డిజిట్స్ ఇస్తాడు అన్నాడు, అప్డేటెడ్ లిస్ట్. తర్వాత ఫ్రమ్ మంత్ టు మంత్. సో ఎప్పుడైతే ఇన్పుట్ అనేది -1 అవుతుందో స్టాప్ చేసేది, అంతే కదా. ఓకే ఫైన్. సో ఫర్ దట్ ఏం చేద్దామంటే సో డిఫాల్ట్ ఏదో ఒక డిజిట్ తీసుకోండి, సెలెక్ట్ చేద్దాం ఏదో ఒక డిజిట్. ఐఎన్ అని తీసుకుంటున్నాను. ఐఎన్ తీసుకుందామా, ఏదైనా డిజిట్ తీసుకుందామా, లేకపోతే పని చేస్తాను లూప్ ఇన్ఫినిటీ లూప్ రన్ చేస్తాను.
లూప్ ఇన్ఫినిట్ రూట్ రన్ చేస్తున్నాను స్టార్టింగ్ లో. ఓకే, దెన్ ఇన్పుట్ తీసుకుందామా ఫస్ట్. ఇన్పుట్ ఏంటి, ఒక టపుల్ అయితే వస్తుంది. ఓకే, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇన్పుట్ అయితే ప్రెసెంట్ ఏముంది, ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. అతను ఏం చెప్పాడు, -1 ఎప్పుడైతే వస్తుందో మనం స్టాప్ చేసిందని చెప్పాడు. అంటే ఇంకా ఫర్దర్ గా ఇన్పుట్స్ ఏం లేవని మీనింగ్. అంటే ఇఫ్ ఇన్పుట్ ఈక్వల్ టు -1 అయితే దెన్ బ్రేక్ చేసి ఇంకేం ఫర్దర్ గా లేవు. లేకపోతే ఎల్స్ పట్టుకొద్దాం, రిమైనింగ్ అన్ని ఎల్స్ పార్టే కదా. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా మా ఈ లైన్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ లైన్స్ గ్యారంటీగా డిఫరెంట్ గా ఉంటాయి పార్ట్స్ గా. ఒకటి 4.3 ఉంది, 2 ఉంది. ఇన్పుట్ అనేది 4.3 to 11 ఇలా ఉన్నాయి. సపోజ్ ఇన్పుట్ మనకి ఎలా ఇస్తాడు, 4.3 to 11. ఫస్ట్ వన్ ఏంటి, అప్డేటెడ్ డేటా అంటే అప్డేటెడ్ ఇంట్రెస్ట్, తర్వాత ఫ్రమ్ మంత్, తర్వాత 2. ఓకే ఫైన్, తీసుకుందాం. ఓకే, ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ చేశాను. అంటే ఏం చేశానంటే ఈ 4.3 to 11 ఉన్నాయి కదా, 4.3 to 11 ఒక లిస్ట్ ఫార్మాట్ లో తీసేసుకున్నాను. 4.3 to 11 ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఈచ్ వన్ నేను తీసుకున్నాను. ఇప్పుడు 4.3ని ఒక వేరియబుల్ లో తీసుకున్నాను. ఎలా అంటే అప్డేటెడ్ రేట్ ఎంత, ఫ్లోట్ ఫార్మాట్ లో ఉంది కదా, ఫ్లోట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 0. లిస్ట్ ఆఫ్ 0 మీన్స్ ఏంటి, ఇంట్రెస్టే కదా. తర్వాత ఫ్రమ్ మంత్, తర్వాత 2 month, ఇవన్నీ ఇన్ డేటా టైప్ లో ఉన్నాయి కదా. ఫ్రమ్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇండెక్స్ లో ఉండే లిస్ట్ లో వాల్యూ కదా, లిస్ట్ ఆఫ్ 1. బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇంట్. ఓకే, తర్వాత 2 month ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 1 కదా, 2 month, సారీ 2 కదా, లిస్ట్ ఆఫ్ 2. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏం చేద్దామంటే వెయిట్, ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు, మా ఇంట్రెస్ట్ రేట్ డిఫాల్ట్ గా ఇంట్రెస్ట్ రేట్ ఏమి ఇచ్చాడు. ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందామా. లైక్ ఇప్పుడు నేను 1 to 16 అని చెప్పాను మా, 1 to 16 అని చెప్పాను. వెయిట్ ఏ మినిట్, సారీ ఫర్ ఇంటరప్షన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు 1 to 16 ఉన్నాయమ్మా. ఇక్కడ 1 to 16 అంటే మనకు లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చా. డిఫాల్ట్ గా సంథింగ్ వాల్యూ మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఇచ్చాడో నాకు డిఫాల్ట్ గా వాల్యూ, ఆ వాల్యూ నేను అరే లోపల ఇన్సులేట్ చేసుకుంటాను. ఎక్కడైతే చేంజెస్ చెప్పాడో ఫ్రమ్ మంత్ టు 2 month చేంజెస్ చెప్పాడో ఆ చేంజెస్ వరకే నేను చేంజ్ చేసుకుంటూ వస్తాను ఆ లిస్ట్. సరిపోతుంది కదా. ఓకే, లెట్స్ రైట్. సో ఏం చేయాలంటే సో పైన ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. మంత్లీ రేట్స్, అనేది ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఆ లిస్ట్ లో డిఫాల్ట్ గా వాల్యూ ఎంత ఇచ్చాడు మా, రేట్ ఆర్ కదా ఇచ్చింది నాకు. రేట్ ఎన్ని మంత్స్ ఇచ్చాడు నాకు, ఐ గెస్ టీ మంత్స్. +1 చేసుకుంటాను. ఎందుకంటే రీజన్ ఇప్పుడు 16 months అని చెప్పాడు కదా, 1 to 16. బట్ నేను కానీ 16 ఇచ్చాను అనుకోండి, 0 to 15 వరకే క్రియేట్ అవుతుంది. అదే +1 యాడ్ చేశాను అనుకోండి, 0 to 16 ఉంటుంది. సో నేను 1 to 16 వరకు నేను ఆపరేషన్స్ అయితే చేసుకుంటాను.
t+1 సైజ్ ఇస్తాను. 1 to 60 నేను చేసుకోవడానికి ఆపరేషన్స్ t+1 సైజ్ ఇవ్వాలి. ఓకే ఓకే డిఫాల్ట్ గా వాల్యూ ఎంత ఇచ్చాను, ఆర్ వాల్యూ ఇచ్చాను. తర్వాత t+1 సైజ్ అయితే నేను ఇచ్చాను. ఓకే నౌ ఈ మంత్లీ రేట్స్ లో ఎవ్రీ మంత్లీ రేట్ లో ఇప్పుడు నాకు ఇచ్చాడా, అప్డేటెడ్ ఇచ్చాడా? అప్డేటెడ్ ఏమి ఇచ్చాడు? 4.3 ఇచ్చాడు. 2 to 11 వరకు చేయాలి. ఓకే సో ఫర్ లూప్ అయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ మంత్ టు ఎక్కడి వరకు, 2_ మంత్ +1 యాడ్ చేయాలి కదా. ఫర్ రేంజ్ ఫర్ లూప్ +1 యాడ్ చేయాలి, ఎందుకంటే ఎండ్ అవుతుంది 2 months +1 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే సింప్లీ ఏం చేస్తారంటే మా అప్డేటెడ్ రేట్, ఈ అప్డేటెడ్ రేట్ అనేది మనం ప్లేస్ చేయాలి ఇక్కడ మంత్లీ రేట్స్ లో, అంతే కదా. కాపీ మంత్లీ రేట్స్ ఆఫ్ i is equal to అప్డేట్ చేయడమే, అప్డేటెడ్ రేట్ అంతే. అప్డేట్ చేసానా? ఓకే ఇన్నిసార్లు అప్డేట్ చేయాలనుకుంటే చేస్తాను. ఎప్పుడైతే దెర్ ఈస్ నో అప్డేటెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే -1 ఇస్తాడు, అప్పుడు బ్రేక్ చేస్తాను. అంటే మంత్లీ రేట్ మొత్తం నాకు కావాల్సిన అప్డేటెడ్ రేట్ అయితే వచ్చేస్తుంది ఎట్ ద ఎండ్. ఇలా ఇలా అప్డేటెడ్ రేట్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్తారా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏం లేదు, సింపుల్. ఒక సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సమ్ ఆర్ సంథింగ్ వేరియబుల్ తీసుకున్నాను, 0.0 ఏదో తీసుకొని తర్వాత ఈచ్ మంత్ నేను ట్రావెల్స్ చేసి ఈ సమ్ లో అమౌంట్ యాడ్ చేసుకుంటాను. సమ్ లో అమౌంట్ యాడ్ చేసుకొని సపోజ్ 10,000 అనుకుంది, యాడ్ చేసుకొని ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా, రెస్పెక్టివ్ మంత్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ రెస్పెక్టివ్ మంత్ యాడ్ చేసుకున్నాను. సమ్ ఇది ఈక్వల్ టు సమ్ ప్లస్ రెస్పెక్టివ్ ఎంత, సమ్ ప్లస్ ఇప్పుడు ఈ సమ్ కి ఇంట్రెస్ట్ రేట్ కదా వాళ్ళు పే చేసేది, అంటే సమ్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మంత్లీ అరేనేమ్మా ఇది మంత్లీ రేట్ ఆఫ్ i. ఇవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. యాడ్ చేసుకుని లాస్ట్ లో ప్రింట్ సమ్ చేస్తాను. అండర్స్టూడ్? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏం చేయాలి, ఈ సమ్ ప్లస్ సమ్ ఇంటూ, సరే ఇక్కడ రాసేనా, సమ్ ప్లస్ సమ్ ఇంటూ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ మా. ఆర్ ఇంకోటి ఏం చేయొచ్చు మీరు, సమ్ ఈజ్ ఈక్వల్ టు 1.6 సంథింగ్ 1 పాయింట్ యాడ్ చేసేయచ్చా, సమ్ ఇంటూ 1 ప్లస్ మంత్లీ రేట్ ఆఫ్ i. ఈ ఫామ్ లైన్ వాడచ్చు, మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. సమ్ ఇంటూ 1 మంత్లీ రేట్, ఎందుకంటే చూడండి సపోజ్ 100 అనుకోండి మా, 100 కి 16% యాడ్ చేయాలనుకున్నాం 100 కి, అంటే 100 ఈజ్ ఈక్వల్ టు సారీ సమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 ప్లస్ 0.16 ఎంత అవుతుంది, 100 ఇంటూ 1.16 ఎంత అవుతుంది చెప్తారా? 116 కదా. ఓకే ఇది ఒక మెథడ్ మా. ఇంకో మెథడ్ ఏంటంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ సమ్ ఇంటూ మంత్లీ రేట్, అంటే సమ్ ఎంత 100 అనుకున్నాం, 100 ప్లస్ 100 ఇంటూ 0.16 వాల్యూ యాడ్ చేయండి. 100 ప్లస్ 0.6 అంటే ఎంత, 16 అంటే 116 అవుతుంది. సేమ్ వచ్చాయా? ఏ ఫామ్ అయినా వాడచ్చు మీరు, సమ్ ఇది కూడా సమ్ ఇంటూ 1 ప్లస్ అని వాడచ్చు, సమ్ ఇది కూడా సమ్ ప్లస్ ఇలా ఇక్కడ మీరు సమ్ కామన్ తీయండి, ఏమొస్తుంది, సమ్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 ఇంటూ ఇంట్రెస్ట్ రేటే కదా, అంటే సమ్ ఇంటూ 1 ప్లస్ రేట్, సమ్ ఎంత 100 ఇంటూ 1 ప్లస్ 0.16 ఎంత అవుతుంది, 100 ఇంటూ
1.16 అంటే 160. ఇండైరెక్ట్ ఫార్ములా ఇది డైరెక్ట్ వైస్, ఏదైనా ఒకటే. క్లియర్? ఓకే, ఫైన్. One minute now. Okay, let's start. ఓకే, సమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ వైల్ లూప్ కంప్లీట్ అయిపోతుందా అప్డేట్ అయిపోయిన తర్వాత టు అప్డేట్ ది ఇంట్రెస్ట్, ఈ వైల్ లూప్ యూస్ చేసిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తున్నాను, క్యాల్కులేట్ టోటల్ అమౌంట్. ఓకే, అమౌంట్ ఆర్ సమ్ ఇష్టం ఏదైనా తీసుకో, నేను సమ్ తీసుకున్నాను. సమ్ ఇది ఈక్వల్ టు 0.0 ఫ్లోట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తానంటే మనం సింప్లీ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, t+1 వరకు. t+1 t+1 కదా, ఐ మీన్ సపోజ్ 16 ఇస్తాడు ఇక్కడ. 16 అంటే t+1 ఇవ్వాలి కదా, అంటే 16 ఇచ్చేస్తాడు. 16+1 అంటే 17, అంటే రేంజ్ ఇవ్వాలి కదా. 1 to 17 వరకు నేను ట్రావెల్స్ చేయాలంటే 1, 17 ఇవ్వాలి, అంటే t+1 రేంజ్ అనేది ఇవ్వాలి, అంతే కదా. ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు ఏమి యాడ్ చేయాలంటే అమౌంట్ అనేది మనం ప్రతి మంత్ కి యాడ్ చేయాలి, అంతేనా. సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు, ఫస్ట్ మంత్ నేను యాడ్ చేస్తున్నాను, ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేస్తాను. ఓకే, తర్వాత మంత్లీ రేట్ ఎంత వస్తుంది మనకి, ఎంత పడుతుంది, ఐ గెస్ మనం ఎంత తీసుకున్నాం ఈ అరేలో, మనకి రేట్ ఎంత పడుతుంది, మంత్లీ రేట్స్ ఆఫ్ 5. ఓకే, అతను ఇన్పుట్ ఫార్మాట్ ఎలా ఇస్తున్నాడు, వెయిట్ లెట్స్ సీ, మంత్లీ రేట్, వెయిట్ లెట్స్ సీ, 4.66 ఇస్తున్నాడా మంత్లీ రేట్. ఓకే, అంటే ఇతను ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే, సారీ 4.66 అని చెప్పాడు ఎంత హైక్ వస్తుంది, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేద్దాం అంటే డివైడెడ్ బై 100 చేద్దాము. 4.66 డివైడెడ్ బై 100 చేద్దాం. ఓకే, పర్ మంత్ క్యాల్కులేట్ చేయాలంటే అగైన్ డివైడెడ్ బై 12.012. పర్ మంత్ కి నాకు పర్సంటేజ్ ఎంత ఉందో అని చెప్పి క్యాల్కులేట్ చేయాలంటే గివెన్ రేట్, ఓకే, డివైడెడ్ బై 100 చేస్తాను. పర్సంటేజ్ వచ్చేసి సపోజ్ ఒక 4% అనుకున్నాను. 4 డివైడెడ్ బై 100 అంటే ఎంత, 0.04 0.04% వచ్చేస్తుంది పర్ ఇయర్ కి. ఇది పర్ మంత్ కావాలంటే బై 12 చేయండి, పర్ మంత్ కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో వచ్చేస్తుంది. ఓకే, 0.00 సంథింగ్ వస్తుంది. ఓకే, 0.03 ఏదో 003 ఏదో వస్తుంది ఆ వాల్యూ. సో మనమైతే ఈచ్ మంత్ అయితే వాల్యూ యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం, మంత్లీ రేట్ వచ్చి అప్డేటెడ్ రేటా, ఓకే ఐమ్ సారీ. ఓకే, మంత్లీ రేట్ ఎంత అంటే ఫస్ట్ మంత్ రేట్ ఎంత, కాపీ చేస్తాం, మంత్లీ రేట్స్ ఆఫ్ ఐ, సో డివైడెడ్ బై 100 చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ 100 చేసిన తర్వాత అగైన్ monthly rate is equal to monthly rate divided by 12 చేయండి మా. ఓకే, సో నాకు మంత్లీ రేట్ ఎంతో అని చెప్పి నాకు ఐడియా వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, 2 ఫార్ములాస్ చెప్పాను. ఏ ఫార్ములా వాడదాం, 2 ఫార్ములాస్ చెప్పాను. దిస్ ఈస్ 1 సమ్ is equal to సమ్ ఇంటూ 1 ప్లస్ చేయడం ఒకటి, ఇంకోటి సమ్ ఇంటూ డైరెక్ట్ గా 1 + 1 ఇంటూ రేట్ చేయడం, మంత్లీ రేట్.
ఓకే, అంటే 1 ప్లస్ మంత్లీ రేట్ చేద్దాం. డైరెక్ట్ ఈ ఫార్ములా కొంచెం కన్వీనియంట్ ఉంది, చేసేద్దాం. ఓకే, సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ ఎంత 1 ప్లస్ మంత్లీ రేట్, 1 ప్లస్ మంత్లీ రేట్. ఎస్, దట్స్ ఇనఫ్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆల్ మంత్స్ సమ్ అయితే నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, లాస్ట్ లో జస్ట్ డూ ప్రింట్ print the maturity amount after specified tenure or month in the format of final amount. Maturity amount should be printed in the nearest integer value అంట. అంటే nearest integer value అంటే రౌండ్ ఫిగర్, అంటే సీల్ వాల్యూ ప్రింట్ చేయాలి అంతేనా, అంటే రౌండ్ ఫిగర్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఓకే, ఫైన్. లెట్స్ రన్ ది కోడ్. TCS clock.py ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ కదా, 4748.24 ఇవ్వాలి. ఎంటర్. 4.66 సెకండ్. నెక్స్ట్ 16 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ 4.32 11 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇవన్నీ అప్డేటెడ్ కదా, అప్డేట్ చేస్తున్నాడు అతను. ఓకే, నెక్స్ట్ వన్ -1 కదా, -79013 ఇంతేనా అవుట్పుట్? ఎంత వచ్చింది అవుట్పుట్? ఎస్, 79013 రిజల్ట్. అండర్స్టూడ్ మా? ఓకే, ఈ కోడ్ మీకు స్టార్టింగ్ నుంచి స్క్రోల్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. మంత్లీ రేట్. ఓకే, స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, clear everyone? Okay, let's go to next question. Bank compare. Let's see. Problem description. There are 2 banks. One minute now. Read the description. There are 2 banks, Bank A and Bank B. Their interest rates vary. You have received offers from both banks in terms of annual rate of interest, tenure and variations of rate of interest. Over the entire tenure, you have to choose the offer which costs you least interest and reject the other. Do the computation and make a wise choice. The loan repayment happens at a monthly frequency. Okay, repayment happens at a monthly frequency and equated monthly installment EMI is calculated using the formula given below. In formula ichadu EMI is equal to loan amount into monthly interest rate. 1 minus formula ichadu kada. Okay, fine. Okay, so input ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ప్రిన్సిపల్ లోన్ ఇచ్చాడు. సెకండ్ లైన్ టోటల్ టెన్యూర్స్ ఇన్ ఇయర్స్, అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ నేను పే చేయాలి చెప్పి. థర్డ్ లైన్ N1 of slabs of interest rates for a given period by Bank A. First slab starts from first year and second slab starts from second year. Second slab starts from end of first slab and so on. Okay, అంటే ఈచ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ N1 లైన్ will contain interest rate and their period.
So after N1 line, we will receive N2 wise the number of slabs offered by second bank. Next N2 lines are the numbers of slabs of interest rates for a given period by bank B. Starts from first year, second slab starts from the end of first slab, and so on. The period and rate will be delimited by single white space. Okay. So output ఏం చేయాలంటే ఏం ప్రింట్ చేయాలంటే ఏదర్ బ్యాంక్ ఏ ఆర్ బ్యాంక్ బి యువర్ డిసిషన్ అంటే సో కొన్ని ఒక టూ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ టూ బ్యాంక్స్ ఏం చేయాలంటే ఏం చేయాలి యాక్చువల్లీ ప్రిన్సిపల్ అంటారు. అంటే లోన్ అతను ఇస్తాడు, సంథింగ్ లోన్ అతను ఇస్తాడు. ఆ లోన్ కి ఏంటంటే కొన్ని ఇయర్స్ అయితే ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ ఇయర్స్ ఏమన్నాడు మా టెన్యూర్ అన్నాడు. ఓకే, టోటల్ టెన్యూర్ ఇన్ ఇయర్స్. ఓకే, ఈ టెన్యూర్ ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ సపోజ్ ఒక లోన్ అయితే నేను 1 lakh తీసుకున్నాను. టోటల్ టెన్యూర్ ఏమి ఇచ్చాడు నేను నాకు ఒక 5 years అనుకున్నాను. ఓకే, 5 years అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఓకే ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అని చెప్పి ఇతను మెన్షన్ చేస్తాడు. అలా ఒక అరే అయితే ఫార్మాట్ ఇచ్చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, సెకండ్ ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, అలా N1 years కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పి అతను ఒక అరే అయితే ఇచ్చేస్తాడు, డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాడు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ క్యాల్కులేట్ ఇయర్ 1 కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇయర్ 2 కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి మొత్తం క్యాల్కులేట్ చేసుకొని బ్యాంక్ ఏ బ్యాంక్ బి ఏ బ్యాంక్ లో మనం లోన్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి. ఒకవేళ బ్యాంక్ ఏ బెస్ట్ అయితే ఏం ప్రింట్ చేయమన్నాడు, బ్యాంక్ ఏ అని ప్రింట్ చేయాలి, లేకపోతే బ్యాంక్ బి అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇన్పుట్, ఏమీ లేదు, ఒకటే ఇన్పుట్ ఇచ్చాడు. అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మా? ఓకే, సో ఫస్ట్ ఏం ఇచ్చాడు చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇది సంథింగ్ అంటే బ్యాంక్ ప్రిన్సిపల్ అయితే ఇచ్చాడు. తర్వాత ఇచ్చాడు. సెకండ్ వన్ వచ్చి ఇయర్స్, సెకండ్ వన్ వచ్చి ఇయర్స్ ఇచ్చాడు, 2 years అన్నమాట. తర్వాత థర్డ్ వన్ ఏమిచ్చాడు, 1 ఇచ్చాడు. ఓకే, 1 year కి 2,71. దట్ మీన్స్ వాట్, లెట్స్ సీ ఏమిచ్చాడు. I guess that is 2.1 అంటే 7.1. దట్ ఈస్ పీరియడ్. ఐ గెస్ పీరియడ్ అంటే ఎన్ని ఇయర్స్, 2 years కి అంటే 2 years కి 7.1 అనేది నేను ఫేర్ చేయాలి. ఓకే, లెట్స్ సీ. సో ఇదంతా క్యాల్కులేషన్ పార్ట్ మా, ఇదంతా ఈ కోడ్ అంతా జాగ్రత్త చూడాలి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. తర్వాత టోటల్ వెన్యూర్ అంటే టెన్యూర్ ఇచ్చాడు, 2 years. ఫస్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, N1 అంటే ఫస్ట్ స్లాబ్ లో ఫస్ట్ ఇయర్ లో ఎంత పే చేయాలి. ఫస్ట్ ఇయర్ లో పీరియడ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. తర్వాత రేట్ ఎంత ఇచ్చాడు, 7.1 ఇచ్చాడు. ఓకే, ఆఫ్టర్ దట్ ఏమి ఇచ్చాడు అంటే సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు. సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ సేమ్ ఇదే ప్రిన్సిపల్ అయితే ఇస్తుంది సెకండ్ బ్యాంక్. సో ఆ బ్యాంక్ లో ఫస్ట్ పీరియడ్ లో ఎంతో ఇంట్రెస్ట్ ఇచ్చాడంటే 14.4 పే చేయాలంట. సెకండ్ ఫస్ట్ పీరియడ్ లో 11.2 అంట. అంటే సెకండ్ ఇయర్ లో 11.2 చేయాలంట. తర్వాత క్యాల్కులేట్ చేసి అన్ని ఇయర్స్ క్యాల్కులేట్ చేసి టెన్యూర్ స్కీమ్ అంతా క్యాల్కులేట్ చేసి విచ్ బ్యాంక్ ఈస్ బెటర్ అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి. దిస్ ఈస్ క్వశ్చన్ స్టేట్మెంట్. కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఈ క్వశ్చన్ లో. లెట్స్ సీ. ఓకే, కామెంట్ అవుట్ చేద్దాం.
ఓకే, గివెన్ ఏమి ఇచ్చాడు మనం ఫస్ట్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తాడు ఫస్ట్ లైన్? ఫస్ట్ లైన్ వచ్చి పి అంట, లోన్ అమౌంట్ ఇచ్చాడు. పి వాల్యూ ఫ్లోట్ లోన్ తీసుకుందాం. పి వాల్యూ పి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ తర్వాత ఏమి ఇచ్చాడు? టీ 10 years టీ ఇచ్చాడు, అంటే టోటల్ డ్యూరేషన్ స్కీమ్. ఓకే, సో ఈ డ్యూరేషన్ అయితే ఇంటీజర్ డేటా టైప్ లో ఉంటుంది. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చి బ్యాంక్ ఏ చూద్దాం. 2 బ్యాంక్స్ గా చెప్పింది. సారీ, ఫస్ట్ బ్యాంక్ క్వశ్చన్ మార్క్ వచ్చిందా? ఫస్ట్ బ్యాంక్ పని చూద్దాం. సో తర్వాత ఏం ఇన్పుట్ ఇచ్చాడు? నెక్స్ట్ ఇన్పుట్ N1 is number of slabs of interest rates for a given period by bank. Slabs of interest rates. సో నేనైతే నెంబర్ అయితే గెట్ చేయాలి ఇక్కడ. N1 అనేది గెట్ చేయాలి ఇక్కడ, నెంబర్ ఆఫ్ స్లాబ్స్. సో వేరియబుల్ ఏం తీసుకున్నాను? N1 is equal to int of. సో ఇన్ని స్లాబ్స్ అనేది నాకు ఒక లిస్ట్ లో అయితే వస్తుంది. ఓకే, సో డ్యూరేషన్ అయితే నేను ఫర్ లూప్ తీసేసి ఐకి రేంజ్ ఆఫ్ N1. సో ఇన్ని స్లాబ్స్ తీసుకోవాలి. సో ఈ స్లాబ్స్ లో ఇంట్రెస్ట్ రేట్ రెస్పెక్టివ్ పీరియడ్స్ నేను తీసుకోవడానికి ఏం చేస్తున్నా అంటే ఒక అరేస్ తీసుకున్నాను. పీరియడ్ ఏ బ్యాంక్ పీరియడ్ 1 బ్యాంక్ 1 కదా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ రేట్ 1. నేనేం చేస్తున్నా అంటే ఇన్పుట్ తీసుకున్నాను. ఓకే, సో పీరియడ్ అయితే పీరియడ్ ఇంకా ఏమేమి ఉంటాయి? రేట్ అయితే వస్తుంది నాకు. పీరియడ్ రేట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, నాకైతే పీరియడ్ అయితే రేట్ అయితే వచ్చేసాయి. సో ఈ పీరియడ్ ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో పీరియడ్ 1 కదా మనం తీసుకునేది, డాట్ అపెండ్ ఆఫ్. ఇంట్ ఫార్మాట్ లో నేను చేంజ్ చేసుకోవాలా, ఇంట్ ఆఫ్ పీరియడ్ 1 లో అపెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ రేట్ కూడా వచ్చింది కదా, ఆ రేట్ ని కూడా రేట్ 1 లో అపెండ్ చేసుకున్నాను. డాట్ అపెండ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ రేట్. ఓకే ఫైన్. పీరియడ్స్ రేట్స్ అయితే నేను తీసేసుకున్నాను. ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు? నెక్స్ట్ సెకండ్ లైన్ ఏం చెప్పాడు? సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. సో ఫస్ట్ వన్ ఏం చెప్పాడు? నెంబర్ ఆఫ్ స్లాబ్స్ ఆఫ్ ఏ సెకండ్ బ్యాంక్. N2 is equal to int of input. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే తీసుకున్నానో ఈ డేటానే తీసుకున్నాము. సో సేమ్ ఇవే కాపీ చేస్తున్నాను, కొంచెం చేంజెస్ చేస్తాను. ఏం చేంజెస్ అంటే పీరియడ్ 2 అని తీసుకుంటాను. పీరియడ్ 2. నెక్స్ట్ రేట్ 2 తీసుకుంటాను. రేంజ్ N2. నెక్స్ట్ పీరియడ్ రేట్ తీసుకున్నాను. పీరియడ్ 2 డాట్ అపెండ్. బట్ రేట్ అనేది నాకు తెలిసి ఫ్లోట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్లోట్ ఉంటుంది రేట్ అనేది. ఓకే ఫైన్. ఓకే, సో నేనైతే టోటల్ ఇంట్రెస్ట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు, రైట్? సో టోటల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయొచ్చు? ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుందామా? పైన ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు. క్యాల్కులేట్
టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఈచ్ స్లాబ్ టోటల్ ఇంట్రెస్ట్. సో ఈ టోటల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ అయితే సెండ్ చేస్తాను. నెక్స్ట్ పీరియడ్ 1 రేట్ 1. ఓకే. సో ప్రిన్సిపల్ అయితే తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ పీరియడ్ రేట్, ఈ రెండు అరేస్ అయితే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. పీరియడ్ తర్వాత రేట్, ఈ రెండు ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, ఫస్ట్ ట్యాంక్ ఏ అనుకోండి, ట్యాంక్ ఏ అంటే పీరియడ్ 1 రేట్ 1 అనేది ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంటారు అక్కడ, చూద్దాం ఎలా చేస్తాను. ఫైన్. సో అతను ఇచ్చిన ఫామ్ లో ఏం చెప్పాడు, అతను ఏం ఫామ్ లో ఇచ్చాడు ఇక్కడ, ఈఎంఐ ఫామ్ లో ఏం చెప్పాడు, ఈఎంఐ లోన్ ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ ఇంటూ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్. మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ తర్వాత ఏం చేయాలి, డివైడెడ్ బై 1 minus 1 divided by 1 plus monthly interest rate power number of years into 12. ఇంతేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కాపీ చేసుకున్నాను. ఈ ఫార్ములా ప్రకారం నేను ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఇంట్రెస్ట్ కి యాడ్ చేస్తాను. టోటల్ ఇంట్రెస్ట్ కి యాడ్ చేస్తాను. ఎందుకు, యాడ్ చేయాలి చెప్పండి? ఐ గెస్ సీ హియర్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి, అంటే నాకు ఫైనలీ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నేను టోటల్ ఇంట్రెస్ట్ నేను ఎంత పే చేస్తున్నాను అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. సపోజ్ టోటల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే, మళ్ళీ సపోజ్ టోటల్ ప్రిన్సిపల్ వచ్చి 1 lakh అనుకుంది. సో నేను ఇప్పుడు ఒక సంథింగ్ లోన్ తీసుకున్నాను, లోన్ 1000 కే లోన్ తీసుకున్నాను విత్ ఇంట్రెస్ట్ 2%. సో 1000 2 రూపీస్ అనుకుంది. సపోజ్ ఒక టోటల్ గా 1000 రూపీస్ నేను పే చేయాలనుకోండి. సో ఈ 1002 రూపీస్ కి, సారీ, ఈ 1002 రూపీస్ కి నేను ఈఎంఐ రూపంలో ఎలా చేస్తాను, ఈఎంఐ ఇంటూ టోటల్ మంత్స్ అనేది నేను పే చేయాలి, అంతే కదా. ఒక 12 months అనుకోండి, అంటే 1002 డివైడెడ్ బై 12 చేస్తాను. పర్ మంత్ ఎంత పే చేస్తాను, నాకు వచ్చేస్తుంది ఈఎంఐ పర్ మంత్ వచ్చేస్తుంది. సో ఈఎంఐ పర్ మంత్ ఇంటూ 12 months నేనైతే క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ అమౌంట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ప్రిన్సిపల్. అగ్రి? వచ్చిన అమౌంట్. సో నేనేం చేస్తానంటే ఈఎంఐ ఇంటూ మంత్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తాను ఎట్ స్లాబ్ 1. ఇది టోటల్ ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్. ఈ వాల్యూని ప్రతి స్లాబ్ దగ్గర యాడ్ చేసుకుంటూ వెళ్తాను. దెన్ నాకు అర్థమైపోతుంది టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఎంత నాకు పే చేయాలి పర్ బ్యాంక్ అని చెప్పి నాకు తెలిసిపోతుంది. ఓకే, ఈ ఫామ్ లో యూస్ చేస్తాం ఇక్కడ. లెట్స్ డు ఓకే, పీరియడ్ రేట్ తీసుకున్నాను, తర్వాత ప్రిన్సిపల్ తీసుకున్నాను. సో నేనేం చేస్తున్నాను అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఇది ఈక్వల్ టు స్టార్టింగ్ లో 0 తీసుకున్నాను. ఓకే, సో ఈచ్ పీరియడ్ ఈచ్ రేట్ అయితే నేను ట్రావెల్స్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ పీరియడ్, ఆఫ్టర్ దట్. సో నాకు మంత్లీ రేట్ అనేది తెలియాలి సో మంత్లీ రేట్ తెలియాలంటే సి హియర్, ఇతను మంత్లీ రేట్స్ ఎలా ఇస్తున్నాడు అంటే 9.5 9.6 ఇలా ఇస్తున్నాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి మంత్లీ రేట్. సపోజ్ 9.16 ఇచ్చాడు.
సో టోటల్ ఎన్ని మంత్స్ మా నేను పే చేయాల్సింది పర్ ఇయర్ కదా? ఓకే, ఓకే ఫైన్. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్స్ కి ఎంత పే చేయాలి? పీరియడ్స్ ఆఫ్ ఐ మీన్స్ వాట్? పీరియడ్స్ ఆఫ్ ఐ మీన్స్ various periods of I. So first slab from first year to interest rate total unit. Okay, third line N1 given bank here. First slab from first year. Okay, fine. After that, but explanation చేశాడు. కొంచెం కన్ఫ్యూజన్ here. Okay. Periods of I. ఓకే, ఓకే. సో ఈ పీరియడ్స్ ఆఫ్ అంటే మా ఐ గెస్ నాట్ ఐ గెస్ ఇక్కడ మెన్షన్ చేశాడు ఇందాక, జస్ట్ ఫర్గాట్. ప్రిన్సిపల్ లోన్ ఫైన్. దిస్ పీరియడ్ ఎక్కడ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాడు? ఓకే, పీరియడ్స్ అంటే 2 months కి సపోజ్ ఎగ్జాంపుల్ ఏమో 2 ఇచ్చాడు. సో టోటల్ 12 months కి అయితే నేను పీరియడ్ అయితే నేను పే అనేది చేయాలి. ఓకే, ఫార్ములా ప్రకారం లోన్ అమౌంట్ 1 minute మా వెయిట్. 1 ప్లస్ మంత్లీ రేట్ తర్వాత మైనస్ అవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ wait, I'm checking. Principal into monthly rate divided by 1 minus 1 by number of years into 12. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12 వస్తుంది. అంటే యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, పీరియడ్స్ ఆఫ్ ఐ అంటే మా నెంబర్ ఆఫ్ ఇయర్స్ మా ఇది పీరియడ్ అంటే. ఓకే, నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, పీరియడ్ సారీ ఇది కొంచెం క్లమ్జీగా ఉంది మా. పీరియడ్ ఆఫ్ ఐ ఇంటూ 12 అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది నాకు తెలిసిపోతుంది మా. ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ కి నేను ఈ ఇంట్రెస్ట్ నేను రేట్ ఆఫ్ ఐ నేను పే చేయాలి అని చెప్పి. ఓకే, సో మంత్లీ రేట్ చూద్దాం. అంటే సపోజ్ 2 periods అనుకుందాము. పీరియడ్ అంటే 2 years. 2 years into 12 అంటే ఎంత? 24 months. ఈ 24 months కి నేను ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలమ్మా. ఓకే, క్లియర్? ఓకే, సో మంత్లీ రేట్ ఎంత? 1 minute మా. Okay, sorry for interruption. Okay, so according to that formula, so period of I అంటే ఎన్ని ఇయర్స్? ఇయర్స్ ఇంటూ 12 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత అని చెప్పి నేను ఇక్కడ తీసేసుకున్నాము నెంబర్ తో. తర్వాత మంత్లీ రేట్ ఎంత పడుతుంది? మంత్లీ రేట్ ఎంత పడుతుంది? యాక్చువల్లీ 9.5 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో మార్చాలి. అండ్ పర్ మంత్ కి ఎంత పడుతుంది నాకు తెలియాలి, రైట్? సో ఫర్ దట్ రేట్ ఆఫ్ ఐ డివైడెడ్ బై 100 చేస్తున్నాను. సో పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత డివైడెడ్ బై 12 చేస్తున్నాను, 12.0. సో నాకు ఫ్లోట్ లో అయితే వాల్యూ రావాలి, రైట్? ఓకే ఫైన్. సో ఫార్ములా ఏం చెప్పాడు అతను? లెట్స్ సీ ద ఫార్ములా. లోన్ అమౌంట్. లోన్ అమౌంట్ అంటే ఏంటి మా?
ప్రిన్సిపల్ అయినా ఓకే. సో ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే పి ఇంటూ నెక్స్ట్ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్. మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అంటే మంత్లీ రేట్ ఏనా? ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడమ్మా? డివైడెడ్ బై నెక్స్ట్ 1 minus 1 by 1 minus 1 divided by ఏం చేశాడు? 1 plus next 1 plus monthly rate అంటే 1 plus monthly rate power of number of years into 12 అంతేనా? అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు? మ్యాథ్ డాట్ పవర్ యూస్ చేయొచ్చు ఇక్కడ. మ్యాథ్ డాట్ పవర్. సో మ్యాథ్ అయితే నేను ఇక్కడ ఏం చెప్తుంది? మ్యాథ్ ఈస్ నాట్ డిఫైన్డ్, దెన్ ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే ఫైన్. తర్వాత 1 minus monthly rate P into monthly rate divided by 1 minus math dot power. Okay. So divided by the తీసుకున్నాను. See 1 plus math dot ఇవి రెండు పవర్ చేయాలి. డివైడెడ్ బై కింద నేను పవర్ చేయాలి. మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 1 divided by 1 minus లో తీసుకున్నాను నేను. నో ఐ డిడెంట్ టేక్. కన్ఫ్యూజన్. డివైడెడ్ బై ఓకే 1 మైనస్ తర్వాత 1 divided by 1 divided by yes, these two I have to do. Math dot power of next 1 plus monthly interest rate. 1 plus monthly rate అంటే monthly underscore rate. ఇంకా కామా నెక్స్ట్ టైం ఇవ్వాలి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12 అంటే మీనింగ్ ఏంటి? మంత్సే కదా మనం తీసుకునేది. కామా డైరెక్ట్ గా తీసుకోండి. మంత్స్ ఇంటూ 12 ఈఎంఐ అయితే వచ్చేసింది. సో ఈ ఈఎంఐ ఏం చేయాలంటే మా టోటల్ ఇంట్రెస్ట్ లో యాడ్ చేద్దాం. సో టోటల్ ఇంట్రెస్ట్ తీసుకున్నామా? ఓకే. టోటల్ ఇంట్రెస్ట్ ఇంటూ ఫైనల్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ అండర్స్కోర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఐ ఇంటూ ఎన్ని మంత్స్? ఈఎంఐ ఇంటూ మంత్స్ మైనస్ ప్రిన్సిపల్. ఈఎంఐ ఇంటూ మంత్స్ మైనస్. సో ఇక్కడ చూడండి, సారీ ప్రిన్సిపల్ అంటే పి కదా, అంటే యాక్చువల్లీ ఈఎంఐ ఇంటూ మంత్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే ఇంట్రెస్ట్ తో పాటు ఈ ప్రిన్సిపల్ ఈ వాల్యూ నుంచి ప్రిన్సిపల్ తీసే వాల్యూ ఎంత వస్తుంది? సో నేను ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాను పర్ ఇయర్ కి అని చెప్పి ఇక్కడ పర్ పీరియడ్ కి ఇక్కడ వచ్చేస్తుంది. అంతేనా? సో టోటల్ ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో లాస్ట్ లో నేను ఏం చేస్తున్నాను? టోటల్ ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేశాను. సారీ ఇక్కడ ప్లేస్ తర్వాత లాస్ట్ లో రిటర్న్ టోటల్ ఇంట్రెస్ట్. ఓకే. సో నేనైతే ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్ ఎంత అయింది నాకు? టోటల్
ఇంట్రెస్ట్ బ్యాంక్ ఏ ఎంత అయింది. సో అందుకోసం నేను ఈ ఫంక్షన్ క్యాల్కులేట్ చేస్తున్నాను. క్యాల్కులేట్ టోటల్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ పి ఇచ్చాను. నెక్స్ట్ పీరియడ్ 1 నెక్స్ట్ రేట్ 1 పీరియడ్ 1 రేట్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టోటల్ ఇంట్రెస్ట్ పి కదా, పి. పీరియడ్ 2 అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ రేట్ 2 అయితే ఇస్తున్నాను. ఓకే, ఐ హావ్ టు క్యాల్కులేట్ వాట్. ఒకవేళ ఇఫ్ టోటల్ ఇంట్రెస్ట్ అండర్స్కోర్ ఏ ఈస్ లెస్ దాన్ అయితే, లెస్ దాన్ ఈక్వల్ చెప్పాడు అవుతుంది, లెస్ దాన్. ఓకే, అయితే టోటల్ ఇంట్రెస్ట్ పి అయితే దెన్ ప్రింట్ ఏం ప్రింట్ చేయమన్నాడు, బ్యాంక్ ఏ అని ప్రింట్ చేయమన్నాడు, బ్యాంక్ ఏ. ఎల్స్ ప్రింట్ బ్యాంక్ బి. లెట్స్ రన్ దిస్ కోడ్. ఓకే, లెట్స్ రన్ దిస్ కోడ్. బుక్స్ ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ ఇస్తాను. ఓకే, సో స్పెల్ మిస్టేక్ అయితే జరిగింది ఇక్కడ. Wait. Thank you. Okay, understood. See the code. Okay, screenshot తీసుకోండి my code from first 94 line. Okay. Next, take screenshot from 103 line. 103 line. Okay. Fine. Next 111. 111 నుంచి screenshot తీసుకోండి. Next 120. కొంచెం మినిమైజ్ చేస్తాను. Clear? Again showing code. Okay.